నరసింహుడి సాక్షిగా ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు. మనోడు జయరాం రెడ్డి తెలుసుగా, సాల్వో ఎక్స్ప్లోజివ్స్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ముగాస్తున్న వైనం. యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరిద్దరిదే రాజ్యం. బడాబాబులకు దోచిపెడుతున్న ప్రజాప్రతినిధులు. కొండలు గుట్టలు నీటి కుంటలు కనుమరుగవుతున్న దౌర్భాగ్యం. తిలా పాపం తలా పిడికడన చందంగా సాగుతున్న భూదోపిడి. స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం, పైగా బెదిరింపులు. జయరాం రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డిలకు అండదండగా నిలుస్తున్న రాజకీయ నాయకులు. అక్రమ వెంచర్లకు సపోర్ట్ ఇస్తున్న జిల్లా యంత్రాంగం. ఏ పార్టీ ఉంటే మనోడు ఆ పార్టీ వైపు జంప్ అవుతాడు. అందుకే మనోడిని అందరూ ఫ్రెండ్సే మనోడికి, ఏ పార్టీ వాళ్ళు కూడా. ప్రజలు ఓట్లేసి గెలిపించే తమకు సేవ చేస్తారని. కానీ ఇప్పటి నాయకులు ఏం చేస్తున్నారు? సేవ కాదు కదా, సేవ చేస్తున్నారు. ప్రజల హక్కులను, ప్రభుత్వ భూములను, ఆస్తులను కాపాడాల్సిన వారే వాటిని భక్షిస్తున్నారు. అధికారం సంక్షేమం కోసం వినియోగించాలి కానీ స్వలాభం కోసం అధికారం వినియోగించుకోవటం, అక్రమార్జనకు అరులు చాచటం, ఇదే జరుగుతుంది ప్రస్తుతం. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా అడ్డగోలుగా మింగేస్తున్నారు. ఇలాంటి సంఘటనే యాదాద్రి జిల్లాలో వెలుగు చూసింది. కొండలు గుట్టలు వాగులు వంకలు ఒక్కటేమిటి, దేన్ని వదలకుండా కబ్జా చేస్తున్నారు. ప్రస్తుత శాసనసభ్యుడు ఒకరు ఈ వ్యవహారం అంతా నడిపించాడని ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరు ఎంత చెప్తే అంత. ప్రభుత్వ అధికారులు లంచాలతో కొనేశారు. ప్రజాప్రతినిధులను చాకచక్యంగా మచ్చిక చేసుకుంటారు. వారి కార్యక్రమాలకు వీరే స్పాన్సర్ చేస్తారు. స్థానిక నాయకులు ఏమీ కావాలన్నా క్షణాల్లో అమర్చుతారు. ఏ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నా పెద్ద సమస్య కాదు. ఓ సినిమాలో చెప్పినట్లు అచ్చబుచ్చిక చేసి మచ్చిక చేసుకొని అంగుళీకం సంపాదించిన చందాన అధికార పార్టీ నాయకులను ఏదో రకంగా మచ్చిక చేసుకొని బొట్టలో పెడుతుంటారు. ఏముందండి, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రాం పెడతారు, దానికి స్పాన్సర్ చేస్తారు, జనాల్ని మేమే తీసుకొస్తామని చెప్తారు, వాళ్ళ గిఫ్ట్లు అవి ఇస్తారు, ఇట్లా ఏదో విధంగా వాళ్ళని ఐస్ చేస్తారు మన మనోడు. ఇక అధికారులను తమకు అనుగుణంగా మార్చుకోవడం వీరికి వెనతో పెట్టిన విద్య. వారే జయరాం రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి. సాల్వో ఇండస్ట్రీస్, ఆర్ఆర్ ఎనర్జీస్ హైట్స్ అనే ఎక్స్ప్లోజివ్ కంపెనీలకు యజమానులుగా ఉన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించడం, ఆ తర్వాత అనుమతులు లేకుండా బ్లాస్టింగ్స్ చేయటం జరుగుతుంది వీరి దందా. వీరు చేస్తున్న అక్రమ వ్యాపారాలతో అమాయకులైన ప్రజలు ఏమైపోయినా వీరికి సంబంధం లేదు. అక్రమ లేఅవుట్లు వేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నా ఎవరూ వీరిని ప్రశ్నించరు. ఏ అధికారి కూడా వీరి దరిదాపులకు వెళ్ళరు. ఎందుకంటే వీరు అందరినీ మేనేజ్ చేస్తున్నారు. వీరికి సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే బండారం బట్టబయలవుతుందా? వీరి అడుగులకు మడుగులొత్తుతున్న అధికారుల పాపం పండుతుందా? వేచి చూడాలి. యాదాద్రి జిల్లా రాజంపేట మండలం చల్లూరు విలేజ్ సర్వే నెంబర్ 322/4, బేగంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 216లోను, అదేవిధంగా మూసాపేట గ్రామంలోని సర్వే నెంబర్ 726లో గల ప్రభుత్వ భూముల్లో శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్, సాల్వో ఇండస్ట్రీస్, స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు చేస్తూ రాజకీయ నాయకుల అండదండలతో అడ్డంగా దోచుకుంటున్నారు. అయితే మరీ దారుణమైన విషయం ఏంటంటే, తిలా పాపం తలా పిడికన చందాన ప్రభుత్వ అధికారులు సైతం కబ్జాకోరులు విధించే ఎంగిలి మెతుకులకు ఆశపడి తమ వంతు సహకారం అందించడం తెలుస్తుంది. ఇలా కబ్జా చేస్తున్న భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముతుంటే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఈ భారీ వ్యవహారం వెనుక తాజా ఎమ్మెల్యే అస్తనోడు తెలుస్తుంది. కాగా స్పెక్ట్రా కంపెనీపై ఐటీ దాడులు చేస్తే ఈ కంపెనీ నిర్వాహకులు ఎంత ఫైన్ కట్టారో తెలియాల్సి ఉంది. అంతేకాకుండా రాజకీయ నాయకులు ముడుపులు ఇచ్చి ఆ కేసును ఏ విధంగా మాఫీ చేయించుకున్నారు అన్న వాస్తవం బహిర్గతం కావాల్సి ఉంది. ఇక చల్లూరు గ్రామంలో 322/4 స్పెక్ట్రా కంపెనీకి ఉన్న భూమి ఎంత? అసలు ఈ సర్వే నెంబర్లో ఈ కంపెనీకి ప్రస్తుత ఎమ్మెల్యే భూమి అమ్మింది ఎంత? అలాగే యాదగిరిగుట్ట మండలం మూసాపేట గ్రామంలో సర్వే నెంబర్ 726 స్పెక్ట్రా కంపెనీకి తాజా ఎమ్మెల్యే భూమి ఎలా అమ్మగలిగాడు? గతంలో అది ప్రభుత్వ భూమి అనేది నిర్విధాంశం. గుట్టలు కుంటలు నాశనం చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారన్నది వాస్తవం. ఈ సాల్వో ఇండస్ట్రీస్ కంపెనీ యజమాని శ్యామ్ సుందర్ రెడ్డి, అలాగే ఆర్ఆర్ ఎనర్జీస్ హైట్స్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ జయరాం రెడ్డి, ఈ ఇద్దరు ఏ రాజకీయ పార్టీ అధికారం ఉంటే ఆ రాజకీయ పార్టీ పంచం చేరుతారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చ వచ్చిందంటే, మనం చెప్పుకుంటున్న సర్వే నెంబర్ 322/4లో సుమారు 120 ఎకరాల భూమి బీర్ల ఐలయ కంపెనీలు, అతని భాగస్వాముల కంపెనీల పేరుపై ప్రస్తుతం ఉన్నాయి. ఇక కాకినాడ సీపోర్ట్ యజమాని అయిన కర్నాటి వెంకటేశ్వరరావు కూతురు కర్నాటి శ్రేయ పేరు మీద కూడా సుమారు 20 ఎకరాల భూమి కలదు. శ్రీనాథ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ పేరు మీద దాదాపు 400 ఎకరాలు కలదు. దీనిలో 70 ఎకరాలకు శ్రీ కన్స్ట్రక్షన్స్ డెవలప్ పేరుతో ఉండగా ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమిలో అడ్డదారిలో పర్మిషన్స్ తీసుకొని అక్కడ ప్లాట్స్ వేసి సుమారు 600 మందికి అమ్మి వారిని బుడి కొట్టించారని తెలుస్తుంది.
అయినా 2021లో ఈ భూమిని అప్పటి జిల్లా కలెక్టర్ ప్రొహిబిటెడ్లో పెట్టారు. కానీ సాల్వో ఇండస్ట్రీస్ కంపెనీ పేరుపై 40 ఎకరాలు, 2023లో 70 ఎకరాలు జిల్లా అధికారులు, డిటిపిసి అధికారులు కుమ్మక్కై పర్మిషన్ ఇచ్చారు. వీరిపై ఎలాంటి చర్యలు లేవు. ఇక కొలనుపాక దగ్గర ఎమ్మెల్యే అనుచరులపై డాక్యుమెంట్ చేసిన యాదగిరిగుట్ట ఎస్ఆర్ఓ గోపి సస్పెండ్ వెనుక ఏ నిజం దాగి ఉంది? ఇంతవరకు వెలుగులో రాలేదు. అసలు సాల్వో కంపెనీకి తాజా ఎమ్మెల్యేకు ఉన్న సంబంధాలేంటి? ఈ సాల్వో కంపెనీ రాజకీయ నాయకులకు వరంగా మారింది. ఈ కంపెనీ చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నక్సలైట్లకు జెల్టన్ స్టిక్ చేరవేస్తున్నట్లు పలు మీడియా సంస్థల వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో సాల్వో ఇండస్ట్రీపై కేసులు కూడా నమోదయ్యాయి. అక్రమ వెంచర్లో బ్లాస్టింగ్లకు అనుమతులు లేకపోయినా బ్లాస్టింగ్లు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా లంచాల మత్తులో అధికారులు జోగుతున్నారు. ప్రజలు ఎవరైనా మాట్లాడితే ఈ సాల్వో కంపెనీ యజమాని రౌడీలను గూండాలను ఉసిగొల్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా క్రషర్ నడుపుతున్న ఎమ్మెల్యే అతని అనుచరులని తెలుస్తుంది. మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్.